గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని పోమ్ ద రెబెల్ దాన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. డూ యూ నో ఎనీ వన్ హూ ఆల్వేస్ డిసగ్రీస్ విత్ యూ ఆర్ యువర్ ఫ్రెండ్స్? తెలుసా మీకు ఇటువంటి వ్యక్తి? అంటే మీరు చెప్పిన దానికి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి, అంటే మీరు చెప్పిన దాన్ని కాదని, ఒకవేళ మీరు కాదంటే అవునని ఇట్లా ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటారు. అట్లా పర్సన్ ఎవరన్నా తెలుసా మీ ఫ్రెండ్స్లో? ఆర్ లైక్స్ టు డూ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ఎవ్రీ వన్ థింక్స్ దే షుడ్ డూ. లేకపోతే అందరూ చేసే విధంగా కాకోకుండా విచిత్రంగా చేస్తూ ఉంటారు, ఆపోజిట్ వేలో చేస్తూ ఉంటారు. మీరు ఒకలా చేస్తే వాళ్ళు ఇంకోలా చేస్తూ ఉంటారు అదే పనిని. థింక్ ఆఫ్ ఎ వర్డ్ టు డిస్క్రైబ్ సచ్ ఎ పర్సన్. అటువంటి వ్యక్తిని మనం ఏ వర్డ్తో డిస్క్రైబ్ చేస్తాము? ద రెబెల్ అంటాం. అటువంటి పర్సన్ని ద రెబెల్. అంటే అందరిలాగా కాకోకుండా విచిత్రంగా చేస్తూ ఉంటారు. అంటే అందరు ఎస్ అంటే వాళ్ళు నో అంటూ ఉంటారు, నో అంటే ఎస్ అంటూ ఉంటారు. ఇట్లా డిస్కస్ విత్ యువర్ పార్ట్నర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ సచ్ ఎ పర్సన్ జనరలీ డస్. అటువంటి వ్యక్తి, రెబెల్ అనే వ్యక్తి ఎటువంటి పనులు చేస్తూ ఉంటాడు అనేది మనకు ఈ పోమ్లో చెప్తారనమాట. వెన్ ఎవ్రీబడి హ్యాస్ షార్ట్ హెయిర్ ద రెబెల్ లెట్స్ హిస్ హెయిర్ గ్రో లాంగ్. సో అందరూ షార్ట్ హెయిర్ని పెట్టుకుంటే, హెయిర్ని కట్ చేసుకుంటూ ఉంటే వీడు మాత్రం హెయిర్ని పెంచుకుంటాడంట రెబెల్. అందరూ హెయిర్ని కట్ చేసుకుంటూ ఉంటే వీడు మాత్రం పెంచుకుంటాడు, అందరికీ భిన్నంగా కనిపించాలని. వెన్ ఎవ్రీబడి హ్యాస్ లాంగ్ హెయిర్ ద రెబెల్ కట్స్ హిస్ హెయిర్ షార్ట్. ఇక్కడ ప్లేట్ తిప్పేస్తాడు. అందరూ జుట్టు పెంచుకున్నారనుకో వీడు మాత్రం కట్ చేసుకుంటాడంట. ఎందుకంటే అందరిలో కంటే విభిన్నంగా ఉండాలి కాబట్టి. అందరు చేసే పని వీడు చేయడు కదా, సో అందరూ జుట్టు పెంచుకుంటే వీడు కట్ చేసేస్తాడు. వెన్ ఎవ్రీబడి టాక్స్ డ్యూరింగ్ ద లెసన్ ద రెబెల్ డజంట్ సే ఎ వర్డ్. సో క్లాస్ జరిగేటప్పుడు అందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారనుకో ఈ రెబెల్ మాత్రం సైలెంట్గా ఉంటాడంట, ఒక్క మాట మాట్లాడు, సైలెంట్గా కూర్చొని ఉంటాడు. వెన్ నోబడీ టాక్స్ డ్యూరింగ్ ద లెసన్ ద రెబెల్ క్రియేట్స్ ఎ డిస్టర్బెన్స్. సో క్లాస్ రూమ్లో అందరూ శ్రద్ధగా వింటూ ఉంటే వీడు మాట్లాడతాడంట, వీడొక్కడు క్లాస్ని మొత్తం డిస్టర్బ్ చేస్తాడంట. హీఈస్ ఎ రెబెల్. వెన్ ఎవ్రీబడి వేర్స్ ఎ యూనిఫామ్ ద రెబెల్ డ్రెస్సెస్ ఇన్ ఫెంటాస్టిక్ క్లోత్స్. సో అందరూ స్కూల్కి యూనిఫామ్ వేసుకొని వస్తే వీడు మాత్రం బాగా రంగురంగుల డ్రెస్ వేసుకొని వస్తాడంట, ఫెంటాస్టిక్ క్లాత్స్ వేసుకొని వస్తాడు. సో అందరికంటే ఆపోజిట్ డెసిషన్స్ అనమాట వీడు చేసేవన్నీ. వెన్ ఎవ్రీబడి వేర్స్ ఎ ఫెంటాస్టిక్ క్లాత్స్ ద రెబెల్ డ్రెస్సెస్ సోబర్లీ. అంటే సాధారణమైనటువంటి అని అర్థం, అంటే పెద్ద నార్మల్. అందరూ మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకొని వస్తే వీడు మాత్రం నార్మల్గా వస్తాడంట. సో అప్పుడు కూడా అంతే, ఎందుకు వాళ్ళు అలా చేయాలి, నేను డిఫరెంట్గా చేస్తాను అని. ఇన్ ద కంపెనీ ఆఫ్ డాగ్ లవర్స్ ద రెబెల్ ఎక్స్ప్రెసెస్ ఎ ప్రిఫరెన్స్ ఫర్ క్యాట్స్. సో అందరూ కుక్కల గురించి మాట్లాడుతూ ఉంటే, అంటే నాకు డాగ్స్ అంటే ఇష్టం అని చెప్తా ఉంటే వీడు మాత్రం క్యాట్స్ గురించి చెప్తాడంట, డాగ్స్ ఏం బాగుంటాయి, క్యాట్సే బాగుంటాయి అని. ఇన్ ద కంపెనీ ఆఫ్ క్యాట్ లవర్స్ ద రెబెల్ పుట్స్ ఇన్ గుడ్ వర్డ్ ఫర్ డాగ్స్. సో అందరూ క్యాట్స్ని ఇష్టపడే వాళ్ళ మధ్యలో వీడు డాగ్స్ గురించి మాట్లాడతాడంట. అందరూ క్యాట్స్ని ఇష్టపడేటప్పుడు వీడు మాత్రం డాగ్స్ని ఇష్టపడుతూ ఉంటాడు. వెన్ ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ద సన్ ద రెబెల్ రిమార్క్స్ ఆన్ ద నీడ్ ఫర్ రెయిన్. సో అందరూ ఈరోజు ఎండ పెడతా ఉంది, బాగుంది క్లైమేట్ అని మాట్లాడుతూ ఉంటే వర్షం వస్తే బాగుండు అని అనుకుంటాడంట. వెన్ ఎవ్రీబడి ఈజ్ గ్రీటింగ్ ద రెయిన్ ద రెబెల్ రిగ్రెట్స్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సన్. సో అందరూ ఇప్పుడు వర్షం వస్తే బాగుంటుంది అంటే వర్షం పడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడు సూర్యుడు లేనందుకు ఫీల్ అవుతూ ఉంటాడంట. అందరూ వర్షం కోరుకుంటే వీడు ఎండ కోరుకుంటాడు, అందరూ ఎండ కావాలనుకుంటే వీడు వర్షాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు. వెన్ ఎవ్రీబడి గోస్ టు ద మీటింగ్ ద రెబెల్ స్టేస్ అట్ హోమ్ అండ్ రీడ్స్ ఎ బుక్. సో అందరూ మీటింగ్కి వెళ్తే, ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నప్పుడు బయటికి ఎక్కడే వెళ్ళకోకుండా ఇంట్లోనే కూర్చొని బుక్ చదువుకుంటూ ఉంటాడంట. వెన్ ఎవ్రీబడి స్టేస్ అట్ హోమ్ అండ్ రీడ్స్ ఎ బుక్ ద రెబెల్ గోస్ టు ద మీటింగ్. సో అందరూ ఇంట్లో కూర్చొని బుక్స్ చదువుకుంటూ ఉంటే వీడొక్కడే వెళ్తాడంట మీటింగ్కి, విచిత్రంగా. వెన్ ఎవ్రీబడి సేస్ ఎస్ ప్లీజ్ ద రెబెల్ సేస్ నో థ్యాంక్ యూ. సో అందరూ ఎస్ ప్లీజ్ అంటూ ఉంటే, అంటే ఏదన్నా మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ కావాలన్నా అని అడిగారు అనుకో, మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు గెస్ట్గా ఎస్ ప్లీజ్ అని అంటాం, వాటరు ఏదో మనకు కావాలనుకున్నప్పుడు. వీడు మాత్రం నో థ్యాంక్ యూ అంటాడంట, వద్దు అని చెప్తాడు. వెన్ ఎవ్రీబడి సేస్ నో థ్యాంక్ యూ ద రెబెల్ సేస్ ఎస్ ప్లీజ్. అందరూ నో థ్యాంక్ యూ వద్దులేండి అని చెప్తే వీడు కావాలని అడుగుతాడంట, ఎస్ ప్లీజ్ అని. ఇట్ ఈస్ వెరీ గుడ్ దట్ వీ హ్యావ్ రెబెల్స్ ఉంటే బాగానే ఉంటుంది, ఎందుకంటే కొంచెం యూనిక్గా కనిపిస్తూ ఉంటారు కదా, కాసేపు ఫన్గా ఉంటుంది వాళ్ళు చేసే పనులు అన్నీ. మనం చూస్తూ ఉంటే బాగానే ఉంటుంది చూడడానికి. యూ మే నాట్ ఫైండ్ ఇట్ వెరీ గుడ్ టు బీ వన్. కానీ మనమే రెబెల్స్లా ఉండడం మాత్రం బాగోదు, ఎందుకంటే అది కొంచెం స్టబాన్గా ఏదో, అంటే అందరూ ఒక రకంగా ఉంటే మనం డిఫరెంట్గా చేస్తున్నట్లు, ఏదో కొంచెం
మొండిగా ఉన్నట్లు ఉంటుంది అనమాట. సో అది మనకు నచ్చదు. సమ్ టైమ్స్ ఇంత రెబెల్స్గా ఉంటే ఫ్రెండ్షిప్ కూడా చేయకపోవచ్చు చాలామంది. అంటే మేబీ అందరికీ నచ్చాలని ఉండదు అనమాట. రెబెల్స్గా ఉన్నప్పుడు నచ్చకపోవచ్చు మనం. సో రెబెల్స్ ఉంటే బాగుంటుంది, మనం రెబెల్స్ లాగా ఉండడం సమ్ టైమ్స్ బాగోదు అని. బాగుంది కదా ఈ పోమ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హోప్ యూ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ.